అలాగే గెలుపు గుర్రాల కోసం సర్వేనట. రాష్ట్రంలో మెజారిటీ ఎంపీల సీట్లు సాధనే లక్ష్యం. దక్షిణ భారతదేశంపై కమలం ప్రత్యేక దృష్టి. ఇప్పటికే పార్టీలో అంతర్గత కసరత్తు ముమ్మరం. 4 సిట్టింగ్లకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ అట. పార్టీ ఆదేశిస్తే మల్కాజ్గిరి నుంచి పోటీ ఈటెల రాజేందర్. లోక్సభ ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం బీజేపీ అధినాయకత్వం ప్రత్యేక సర్వే చేపట్టింది. తెలంగాణ నుంచి మెజారిటీ ఎంపీ స్థానాలు దక్కించుకునే దిశగా పావులు కదుపుతున్న కమలం పార్టీ అందుకు అనుగుణంగా బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని నిర్ణయించింది. ఇందుకోసం అంతర్గత సర్వేను నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియ సిట్టింగ్ ఎంపీల నియోజకవర్గాల్లో కూడా కొనసాగుతోందని సమాచారం. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల దృష్ట్యా ఎంపీ అభ్యర్థుల ఎంపికను పార్టీ జాతీయ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి 8 మంది అభ్యర్థులు విజయం సాధించగా 19 నియోజకవర్గాల్లో పార్టీ ద్వితీయ స్థానంలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. సో ఈటెల రాజేందర్ గారు పార్టీ అవకాశం ఇస్తే మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తామని చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికే నడుస్తూ ఉంది ఈటెల వర్సెస్ బండి సంజయ్. సో బీజేపీలో వీళ్ళిద్దరికి కూడా పడట్లేదు. ఒకరినొకరు నన్ను సొంత వాళ్ళే ఓడగొట్టారని చెప్పి బండి సంజయ్ గారు మొన్న బాధపడ్డం మనం అందరం కూడా చూసినాం చెప్పాలి అంటే. కానీ వాస్తవంలో ఆలోచిస్తే ఈటెల రాజేందర్ కంప్లైంట్ ఇవ్వబట్టే బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తీసేసిండ్రు అన్న దాంట్లో కూడా వాస్తవం ఉందని చెప్పి చాలామంది బీజేపీ నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు. బట్ బండి సంజయ్ గారే ఉండుంటే పార్టీ ఇప్పుడు 8 మందిని గెలిచింది కదా. సో డెఫినెట్గా ఒక 20-25 మంది అయినా గెలిచే అవకాశం ఉండేది బండి సంజయ్ గారు ఉండుంటే. సో ఏదేమైనా సరే మళ్ళీ పార్టీ బలోపేతం అవ్వాలి బీజేపీ పార్టీ ఇక్కడ అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మనం కోరుకుందాము. అండ్ చూద్దాం మరి ఎంపీ ఎలక్షన్స్ కొన్ని సర్వే రిపోర్ట్లు అయితే బీఆర్ఎస్కి 3 ఎంపీ స్థానాలు దక్కుతాయి. అండ్ మిగిలిన పార్టీస్కి కూడా 2, కాంగ్రెస్కి అండ్ బీజేపీకి కూడా 6, 7, 8 వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు.